ఒకే ఒక్క నాయకుడు దేనికైనా రెడీ. ట్రంప్కు వ్యతిరేకం ఎదిరించిన మోదీ. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. అగ్రరాజ్యం కావడంతో అమెరికా అంటే ఇతర దేశాలన్నీ భయపడుతున్నాయి. ఒక్క భారత్ తప్ప. అవును, యావత్ ప్రపంచంలో అగ్రరాజ్యాన్ని ఎదిరించి నిలబడ్డ ఏకైక దేశం భారత్ కావడం విశేషం. ఎలాంటి పరిస్థితులైనా సరే ధైర్యంగా సగర్వంగా నిలబడుతుంది మన దేశం. ఎందుకంటే మనకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం. అందుకే ఏ దేశం పెత్తనాన్ని జోక్యాన్ని పట్టించుకోదు. భారత్ వైఖరితో అమెరికాకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. తన మాట కాదని రష్యాతో వాణిజ్య వ్యాపారాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత్పై పెద్ద ఎత్తున టారిఫ్లతో పాటు జరిమానాలు విధించారు. దీంతో ట్రంప్ మోదీ మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచంలో మరే ఇతర దేశం చేయని విధంగా భారత్ అమెరికాకు ఎదురు నిలబడింది. ఎట్టి పరిస్థితుల్లో తమకు దేశీయ ప్రయోజనాలే ముఖ్యమని క్లియర్ కట్ గా చెప్పేసింది. గత కొన్ని రోజులుగా ట్రంప్ భారత్ పై నోరు పారేసుకున్నారు. 50% టారిఫ్లను విధించారు. దీనికి మన ప్రధాని మోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రయోజనాల విషయంలో తగ్గేదేలే అని తేల్చి చెప్పారు. రైతుల ప్రయోజనాలు కాపాడటంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. టారిఫ్ పెంపు వలన భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న విషయం తెలిసినన్న మోదీ తన దేశ ప్రజల కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానన్నారు. ముఖ్యంగా రైతులు, మత్స్యకారుల ప్రయోజనాల కోసం ఎటువంటి సవాళ్లనైనా ఎదురిస్తామన్నారు. అవసరమైతే దేనికైనా సిద్ధమని ప్రకటించారు. ట్రంప్ ఏం చేసినా, ఎంత మొత్తంలో టారిఫ్లను విధించినా సరే తన వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు మోదీ. భారత్ ఎల్లప్పుడూ దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. నిజం చెప్పాలంటే రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి నేటి వరకు దాదాపు ప్రపంచ దేశాలన్నీ అమెరికా బెదిరింపులకు అలవాటు పడిపోయింది. కానీ భారత్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. అమెరికా ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా భారత్ మాత్రం కఠిన వైఖరిని అవలంబిస్తుంది. దీనికి కారణం ఏంటన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షిత్ భారత్. దీని లక్ష్యం 100వ వార్షికోత్సవం నాటికి భారత్ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం అడుగులు వేయడం. అందుకే మన ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు మోదీ వేసే అడుగులు భవిష్యత్ తరాల ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అన్ని దేశాల తరహాలోనే మోదీ కూడా అమెరికాతో రాజీ పడగలడు. రాజకీయ విమర్శల నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉంది ఆయనకు. కానీ మోదీ అలా చేయడం లేదు. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ తన వైఖరిలో ఎలాంటి మార్పును చూపించడం లేదు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గడం లేదు. ఇది కేవలం రష్యాతో చమురు కొనుగోలు అంశంలోనే కాదు. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ వైఖరి మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకం. కానీ ఎక్కడైనా ప్రతిపక్షాలు జాతీయ ప్రయోజనాల కోసమే పనిచేయాలి, పోరాటం చేయాలి. ప్రజల్లో స్వదేశీ స్వాలంబన స్ఫూర్తిని మేల్కొల్పాల్సి ఉంటుంది. కానీ ప్రతిపక్ష అగ్రనేత అలా ప్రవర్తించడం లేదు. మనం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా ఉండగా రాహుల్ గాంధీ మాత్రం మనది డెడ్ ఎకానమీ అని పేర్కొన్నారు. మనది పూర్తిగా స్తంభించిన ఆర్థిక వ్యవస్థని చెప్పుకొచ్చారు. అది కూడా పార్లమెంట్ సాక్షిగా. ఇది దేశానికి ఎంత అవమానకరం. అయితే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనే మనకు అసలైన నాయకుడు ఎవరనేది తెలుస్తోంది. ట్రంప్ నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తుండగా మోదీ రాజనీతిని పాటిస్తున్నారు. ప్రస్తుతం దేశీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానం భారతీయులంతా, అంటే మనమంతా గర్వించాల్సిన విషయం. అంతేకాదు యావత్ ప్రపంచమంతా మోదీని నిశ్శబ్దంగా గమనిస్తూ వెనుక నిలబడింది. ఏ దేశాధినేత అయినా సరే ఈ విధంగానే స్పందించాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి ఈర్ష్య లేదు, ద్వేషం కూడా లేదు, నాటకీయత లేదు, రాజకీయ లబ్ధి లేదు. కేవలం దేశ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి.